శ్రీమాత్రే నమ. సమస్త భాగవత భక్త జనానికి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారాలు. భాగవత సప్తాహం మోక్షానికి సోపానమని డాక్టర్ నర్రెడ్డి తులసి గారు ఆధ్యాత్మిక ఈ విధంగా ప్రసంగం ఇచ్చారు. ఆధ్యాత్మిక కేంద్రాలు, ప్రశాంత నిలయాలు, భాగవత సప్తాహం మోక్ష ప్రాప్తికి సోపానమని రాజ్యసభ మాజీ సభ్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ నర్రెడ్డి తులసి గారు ఈ విధంగా చెప్పారన్నమాట. ఈరోజు చాలా అద్భుతంగా అనంతపురం ఎల్లనూరు మండలం జంగంపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు జరుగుతున్న భాగవత సప్తాహం కార్యక్రమంలో మంగళవారం తులసిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ, అల్లునోట్లో శని ఉంది అన్నట్లుంది ఆధునిక మానవుని పరిస్థితి. ఒకవైపు శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన అభివృద్ధి కారణంగా అనేక విధాలుగా అభివృద్ధి చెందినప్పటికీ మరొక వైపు ఆధునిక మానవుడు అశాంతితో అలమటిస్తున్నాడు. ఈ అశాంతితో అలమటిస్తే మానవునికి ఇటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు, ఆధ్యాత్మిక సమావేశాలు, ఈ ఆధ్యాత్మికవేత్తలతో, భాగవతోత్తములతో సంభాషణలు, సమాగమం, ఇవి ఆధునిక మానవుడికి ప్రశాంతిని కలిగిస్తాయి. రామాయణం, మహాభారతం, మహాభాగవతం, ఈ పురాణ ఇతిహాసాలు భారతీయ సమాజానికి నిత్య దిక్సూచికలు. మన సంస్కృతి సాంప్రదాయాలకు అవి ప్రతీకలు, ప్రతిబింబాలు. రామాయణమేమో ఒక ఆదర్శ మానవుడు ఏ విధంగా ఉండాలి అనేది రామాయణం బోధిస్తుంది. ధర్మార్థ కామమోక్షాల గురించి బోధించే నీతి శాస్త్రం, ధర్మశాస్త్రం మహాభారతం. ఇక మహాభాగవతం ఒక మోక్ష శాస్త్రం. శ్రీమన్నారాయణుని దశావతారాల గాథా వైభవ వర్ణనమే శ్రీమద్ భాగవతం. ప్రహ్లాదుడు, ధ్రువుడు, ముచికుందుడు, అంబరీషుడు మొదలగు భాగవతోత్తముల కథల ద్వారా విజ్ఞానాన్ని అందించే మోక్ష శాస్త్రము భాగవతం. ఈ భాగవతాన్ని ఒక వారం రోజుల పాటు చదివినా, విన్నా, కార్యక్రమం నిర్వహించిన మోక్ష ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. కలియుగ ఆరంభంలో గంగానది తీరాన సుఖమహర్షి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి భాగవత సప్తాహం ద్వారా పరీక్షిత్ మహారాజుకు మోక్ష ప్రాప్తి కలిగిందని ప్రతీతి. కాబట్టి ఆ విధంగా ఇటీవల ఈ ప్రాంతంలో కడప, అనంతపురం ఈ ప్రాంతంలో భాగవత సప్తాహ కార్యక్రమాలు ఒక యజ్ఞంలా సాగుతున్నాయి. అనేక మంది భాగవతోత్తములు నిరంతరము ఈ కార్యక్రమం మీదనే ఉంటున్నారు, అటు పురుషులు, ఇటు మహిళలు. కాబట్టి వీళ్ళందరూ ఒక కళాకారులు, భాగవత కళాకారులు. ఏ విధంగా కళాకారులకైతే ప్రభుత్వాలు పెన్షన్ ఇస్తే సౌకర్యం కలిగిస్తున్నాయో, ఆర్థిక సౌలభ్యం కలిగిస్తుందో, ఆ విధంగా ఈ యొక్క భాగవతోత్తములకు కూడా ప్రభుత్వము పెన్షన్ సౌకర్యం, కళాకారుల పెన్షన్ సౌకర్యం కలిగించాలని ఈ సందర్భంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం.